ఆదిలాబాద్ లో ఏ విధంగా జరుగుతున్నాయి గణనాథుని ఉత్సవాలు? సారంగపాణి సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి సారంగపాణి. ఉదయశ్రీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం కుమార్ జనతా గణేష్ మండలి వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏటా భారీ గణనాథుని తయారు చేసి పూజిస్తారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ 52 అడుగుల భారీ గణనాయకుడిని తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ తయారు చేసి పూజలు అందుకున్న గణనాథుడు ఇక్కడే ఇదే బావి పైన నిమజ్జనం చేస్తారు. దీనికి ప్రత్యేకత ఉంది. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా ప్రతి ఏటా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఉన్న చోటనే నిమజ్జనం చేస్తారు. అయితే దీనికి సంబంధించి పూజలకు సిద్ధమైంది భారీ గణేశుడు అని చెప్పచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మండపాలు ఏర్పాటు చేయడంతో పాటు గణనాథుడి వేడుకలకు సర్వం సిద్ధమైన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అతి భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కుమార్ జనతా మండలికి సంబంధించిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు? ప్రతి ఏటా ఎన్నేళ్ళుగా జరుగుతుంది? ఇది 53వ సంవత్సరం జరుగుతున్నది. ఈ సంవత్సరం 50 ఫీట్ల వినాయకుడు తయారు చేయడం జరిగింది. వర్షాల కారణంగా కొంచెం కుదించడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది దీన్ని తయారు చేయడానికి? ఇది మొత్తం 60 డేస్ పట్టింది. కళాకారుడు ఇక్కడ ముందే ఉన్నాడు. కళాకారునితో మాట్లాడతాం. ఏమేమి అంటే ఎన్ని రోజులుగా తయారు చేసిండ్రు ఈ త్రిముఖాల గణేశుడు? ఇది దగ్గర అంటే 1 మంత్లో వినాయకుడు అయిపోయింది. అంతకన్నా ముందు ఏం చేయాలంటే, మేము దానికి అవసరం ఉన్న ఏదైతే షెడ్ ఉందో దానికి ఒక 20 రోజులు పడ్డది. తర్వాత ఇక దాంట్లో ఉండేది మొత్తము ఆసాలు, రీపర్లు, కట్టెలు, అరగడ్డి అండ్ మన్ను అండ్ పిఓపి. అంటే ఎన్నేళ్ళుగా ఇలా జరుగుతుంది? గత సంవత్సరం ఎట్లా ఉంది? అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త ధనంలో ఉండాలనేసి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకరకాల దగ్గర నేను కూడా ఇక్కడ వచ్చేసి 20 ఏళ్ళ నుంచి నేను ఇస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ధనాలు ఉంటుంది. సో మొత్తానికైతే భారీ గణనాథుని ఇక్కడ తయారు చేయడం జరిగింది. చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకున్నట్లయితే త్రిముఖాల గణపతి, త్రిముఖాలతో అందరికీ దర్శనం ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో పూజలు ప్రారంభమవుతాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూజలకు గణనాథులు సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా వీళ్ళు చెప్తూ ఉంటున్నారు. 50 ఫీట్ల విగ్రహాన్ని ఈసారి తయారు చేశారు. పూజలు అందుకున్న చోటనే నిమజ్జనానికి సైతం ఇక్కడే చేస్తామని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారంగపాణి.